అమ్మ కడుపులో ఉన్నప్పుడు పసిబిడ్డ ఉమ్మనీరు మింగటం సహజమే. అయితే ఉమ్మనీటిని మింగినట్లుగానే కొన్నిసార్లు మలాన్ని కూడా మింగేస్తూ ఉంటారు. గర్భాశయంలో ఉన్నప్పుడు ఉమ్మనీటి నుంచి బిడ్డ పేగుల్లోని ద్రవాల నుంచి పేగుల పైపొరల నుంచి లవణాలు ఆమ్లాలు ఇవన్నీ కలిసి మలంగా పోగుపడుతూ ఉంటాయి. బిడ్డ ఈ మలాన్ని మింగినప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి చేరుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాన్పు జరిగినప్పుడు పసిబిడ్డకు శ్వాస కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మెకోనియం ఆస్పిరేషన్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏడుపు బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. గట్టిగా శ్వాస తీసుకునేలా చేసి ఊపిరితిత్తుల పనిని ప్రారంభిస్తుంది. తొలి పోషణ ముర్రుపాలు బిడ్డకు అవసరమైన పోషకాలన్నింటినీ సమకూరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే తొలి విరేచనము ముఖం చిట్లించుకోవాల్సిన పనిలేదు. పిండం ఎదుగుదల క్రమంలో పేగుల్లోకి పేరుకుపోయిన వ్యర్థాలు పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా విసర్జితం కావాల్సిందే. లేకపోతే లోపలేదో సమస్య ఉన్నట్టే. పసిబిడ్డ తొలి విరేచనం ముందు ఆకుపచ్చ రంగులో ఉండి ఒకంత నలుపుతో కూడిన రంగులో ఉంటుంది. దీన్నే మెకోనియం అని పిలుస్తారు. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటకు వచ్చేస్తుంది. కొందరికి 48 గంటలు పట్టొచ్చు. కొన్ని సందర్భాలలో బిడ్డ మలం ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. ఈ రకమైన పరిస్థితిని మెకోనియం ఆస్పిరేషన్గా పిలుస్తారు డాక్టర్లు. బేబీలు మొట్టమొదటిసారిగా మోషన్ పాస్ చేస్తారు. దాన్ని తెలుగులో మట్టు అంటారు, ఇంగ్లీష్లో మెకోనియం అంటారు. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత మొదట 1-2 రోజుల్లో ఈ మోషన్ అనేది పాస్ చేస్తారు. అది సాధారణమైన విషయం. కొంతమంది పిల్లలు గర్భంలో ఉండగానే ఈ మోషన్ని పాస్ చేస్తారు. అది సాధారణమైన విషయం కాదు. అలా గర్భంలో మోషన్ పాస్ చేసినప్పుడు అది ఉమ్మనీరుతో కలిసి అది ఊపిరితిత్తులోకి పొట్టలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ మోషన్ అనేది కొంచెం గట్టిగా ఉన్న మెటీరియల్ అనమాట. అది ఊపిరితిత్తులోకి వెళ్ళినప్పుడు మనకి చాలా సన్నగా ఉన్నటువంటి ఊపిరితిత్తు నాళాలన్నీ బ్లాక్ అవుతాయి. బ్లాక్ అయ్యి బేబీకి ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అవన్నీ కలుపుకొని మనం మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అని చెప్పి అంటాం. బేబీ పుట్టిన తర్వాత మోషన్ పాస్ చేస్తే అది నార్మల్ అండి. బేబీ పుట్టక ముందు పొట్ట లోపలే మోషన్ పాస్ చేసిందంటే అది సమ్ అబ్నార్మాలిటీ ఉంది. బేబీకి గర్భసంచి లోపల సరైన ఎన్విరాన్మెంట్ లేనప్పుడు ఈ విధంగా మోషన్ పాస్ చేసే అవకాశం ఉంటుంది. బేబీ ఎదుగుదలలో లోపాలు ఉన్నప్పుడు ఐయూజీఆర్ బేబీస్ కానీ, లేదంటే బేబీకి ఏదైనా ఇన్ఫెక్షన్ డయేరియా ఇన్ఫెక్షన్ పొట్టలో ఉన్నప్పుడే వచ్చినప్పుడు, అంటే లిస్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, లేదు అంటే కనుక పోస్ట్ డేటెడ్ 44 వారాలు దాటేసిన టర్మ్ బేబీస్కి కూడా ఇలాంటి అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. పుట్టిన తర్వాత తల్లిపాలు తాగడానికి సన్నద్ధం కావడానికి వీలుగా గర్భస్థ శిశువు ఉమ్మనీటిని మింగుతూ ఉంటుంది. ఉమ్మనీరు బిడ్డకు పోషకాలను అందించడంతో పాటు ఎదుగుదలను ప్రేరేపిస్తుంది. మలం దీని నుంచే పుట్టుకొస్తుంది. అయితే కొన్నిసార్లు తల్లి కడుపులో ఉండగానే విరేచనం పడిపోవచ్చు. బిడ్డ ఒత్తిడి, షాక్ వంటి వాటికి గురైనప్పుడు కండర బంధనాలు వదులై విరేచనం బయటకు రావచ్చు. పిండం తగినంత బరువు పెరగకపోవడం, 40 వారాలు దాటినా కాన్పు కాకపోవడం, గర్భిణీ మధుమేహం, తల్లికి అధిక రక్తపోటు, ధూమపానం వంటివి దీనికి కారణం కావచ్చు. కాసేపట్లో కాన్పు అవుతుందనగా విడుదలైతే ఉమ్మనీటిలో మట్టు ముద్దలు ముద్దలుగా కనిపిస్తుంది. ఉమ్మనీటిలోనే మట్టు విడుదలైతే మరకలు ఏర్పడవచ్చు. దీంతో బిడ్డ చర్మం గోళ్లు రంగు మారిపోవచ్చు. ఇదేమీ హాని కలిగించదు. కానీ మట్టు ఊపిరితిత్తుల్లోకి వెళితే శ్వాస తీసుకోవడం కష్టం కావచ్చు. అందువల్ల వీరికి పుట్టిన వెంటనే సక్కడితో శ్వాసకోశం పైభాగాన్ని శుభ్రం చేయాలి. లేకపోతే విరేచనం గాలిగదుల వరకు చేరుకోవచ్చు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. మనకి ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోతే మనకి ఊపిరాడకుండా ఎంత ఇబ్బంది పడతామో, చంటి పిల్లలు కూడా పొట్టలోపల ఉన్నప్పుడు ఇది మెకోనియం వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత ఊపిరి సరిగా ఆడకపోతే అంతే ఇబ్బంది పడతారు. రెస్పిరేటరీ డిస్ట్రెస్ వస్తుంది. సో మనం అప్పుడు వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు కూడా మనం ఇచ్చే గాలి వెంటిలేటర్ ద్వారా ఊపిరితిత్తులకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అది కాకుండా మెకోనియం అన్నది ఒక కెమికల్ లాంటి సబ్స్టెన్స్. మనకేంటంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అన్నవి రిలీజ్ అవుతాయి. సో ఊపిరి సరిగా ఆడదు. దాని మీదట ఇలా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ అయినాయి అంటే ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి. పిల్లల్ని డెలివరీ చేయడానికి ముందు గైనకాలజిస్ట్ డాక్టర్ గారు అవసరమైతే ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెమరీన్స్ అని చేస్తారు. అప్పుడు కనుక ఏమన్నా మెకోనియం ఉమ్మనీరు కనుక మెకోనియంతో స్టెయిన్ అయింది, ఎల్లోగా ఉంది, లేదంటే గ్రీన్ కలర్లో ఉంది అంటే మెకోనియం స్టెయిన్ అంటారు. సో అలాంటి కండిషన్ ఉంటే కనుక గైనకాలజిస్ట్ డాక్టర్ గారు చెప్పినట్టుగా డెలివరీకి మనం అయితే నార్మల్ డెలివరీకి, లేదంటే ఎమర్జెన్సీ సిజేరియన్ డెలివరీకి
వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు డెలివరీ అయిన తర్వాత బేబీని చూడాలి. బేబీకి ఒళ్ళంతా కూడా అదే మోషన్ అంటుకొని ఉన్నా, లేదంటే బేబీ అంబ్లికల్ కార్డ్ మీద మోషన్ ఉన్నట్టు కానీ మనకేమన్నా సూచనలు ఉన్నా, వేళ్ళకి కానీ మోషన్ అంటుకుని ఉండి బేబీకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే మెకోనిమ్ ఆస్పిరేషన్ అయిందని మనం ఒక డౌట్ పడవచ్చు. తర్వాత మనం ఒక ఎక్స్రే తీపించుకొని ఎక్స్రేలో కనుక మనకి లంగ్స్లో హెట్రోజీనస్ ఒపాసిటీస్ అంటే ఆ మెకోనియం లంగ్స్లోకి వెళ్ళి మనకి ఎయిర్వే బ్లాక్ చేస్తుందా లేదా అన్నది చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని మనం నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది. పసిబిడ్డ మలాన్ని మింగినా చాలా వరకు పెద్దగా సమస్యలు కనిపించవు. శ్వాస కాస్త కష్టం కావచ్చు, ఆక్సిజన్ ఇస్తే కుదురుకుంటుంది. ఒక 10% మందిలో తీవ్రం అవ్వచ్చు. వీరికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస కల్పించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులు వ్యాకోచించడానికి తోడ్పడే సర్పెక్టెంటిన్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. కొన్నిసార్లు కృత్రిమ ఊపిరితిత్తుల్లా పనిచేసే ఎక్మో చికిత్స కూడా అవసరం పడుతుంది. సమస్య మరీ ముదిరితే ప్రాణాపాయమూ సంభవించవచ్చు. బిడ్డ పొట్టలోకి విరేచనం విడుదలైతే అక్కడక్కడ కాల్షియం ముద్దలు ఏర్పడతాయి. దీన్ని గర్భంలో ఉండగానే అల్ట్రాసౌండ్ పరీక్షతో గుర్తించవచ్చు. ఇలాంటప్పుడు పుట్టిన వెంటనే ఆ బిడ్డకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పిల్లలు పుట్టిన తర్వాత మెకోనిమ్ ఆస్పిరేషన్ పిల్లలు కొంతమంది సాధారణంగానే ఏడుస్తారు, సాధారణంగానే ఊపిరి తీసుకుంటారు. సో అలాంటి పిల్లల్ని మనం జస్ట్ 24 గంటల నుండి 48 గంటలు అబ్జర్వేషన్లో పెట్టుకుంటాము. ఇది విగరస్ బేబీస్ అంటారు. కొంతమంది మెకోనిమ్ ఆస్పిరేషన్ అయిన బేబీస్ నాన్ విగరస్ ఉంటారు, ఊపిరి తీసుకోలేరు, హార్ట్ రేట్ డౌన్లో ఉంటుంది, మజిల్ టోన్ అన్నది కూడా కొంచెం డౌన్లో ఉంటుంది. అలాంటి పిల్లల్ని మనం ఎన్ఐసీలో అడ్మిట్ చేసుకోవాలి. అవసరమైతే వెంటిలేటర్ సపోర్టు లేదంటే సిపాప్ సపోర్టు బేస్డ్ ఆన్ బేబీ ఎట్లా ఉంది, ఒక మోస్తరుగా ఆయాసం ఉందా, మోడరేట్గా ఉందా, చాలా సివియర్గా ఉందా, అలా ఎక్స్రే ఇవన్నీ చూసుకొని దానిని బట్టి మనం వెంటిలేటర్ అవసరం పడుతుందా, సర్ఫాక్టెంట్ కూడా ఇవ్వాలా లేదా అన్నది చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది. మెకోనిమ్ ఆస్పిరేషన్ అన్నది యూజువల్గా బేబీ లోపల ఫీటల్ డిస్ట్రెస్ అంటారు. బేబీ ఎన్విరాన్మెంట్ సరిగా లేదు, మదర్ ఊమ్లో సరిగా ఎదుగుదల లేదు అనుకున్నప్పుడు ఇలా బేబీ మోషన్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే పొట్ట లోపలే ఇన్ఫెక్షన్ వస్తే ఇలా మోషన్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా ఐయూజీఆర్ బేబీస్ కూడా ఇలా మోషన్ పొట్టలోనే పాస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో నెలలు దగ్గర పడుతున్నప్పటి నుండి తల్లులు జాగ్రత్తగా గైనకాలజిస్ట్ ఫాలోఅప్లోకి రావాలి. వాళ్ళు చెప్పినట్లు స్కాన్లు అవన్నీ చూసుకోవాలి. అలా కాకుండా ఇంటి దగ్గర కూడా బేబీ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళు కౌంట్ చేసుకుంటూ చూసుకోవాలి. స్కాన్లో బేబీలో ఎదుగుదల ఎట్లా ఉంది, బాగుందా లేదా అన్నది వాళ్ళు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటే మెకోనిమ్ ఆస్పిరేషన్ అన్నది మనం ప్రివెంట్ చేయొచ్చు. సాధారణంగా బిడ్డ పుట్టిన 24 గంటల్లో విరేచనం బయటకు వచ్చేస్తుంటుంది. కొందరికి 48 గంటలు పట్టొచ్చు. బిడ్డ తల్లి శరీరాన్ని తాకేలా చూసుకోవటం, వీలైనంత త్వరగా పాలు పట్టించడం ద్వారా త్వరగా విరేచనం సాఫీగా బయటకు వచ్చేలా చూడొచ్చు. కొందరికి విసర్జన ఆలస్యం కావచ్చు. పుట్టిన తర్వాత 48 గంటలు దాటినా మట్టు రాకపోతే బిడ్డకు కామెర్లు తలెత్తొచ్చు. అందువల్ల మట్టు ఆలస్యం కావడానికి కారణం ఏంటన్నది జాగ్రత్తగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. కొన్ని మామూలువైతే మరికొన్నింటికి సర్జరీ అవసరమవుతుంది.